అంతర్జాతీయ శాంతి దినోత్సవం లేదా ప్రపంచ శాంతి దినోత్సవంను ఏటా సెప్టెంబర్ 21వ తేదీన జరుపుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకొని ప్రారంభించింది. ప్రపంచంలో యుద్ధాలు, హింస లేకుండా ఉండేందుకు పలు అవగాహన కార్యక్రమాలు ప్రపంచ దేశాలు ఈ రోజున నిర్వహిస్తాయి. శాంతితో కూడిన జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందాలనే మంచి ఉద్దేశం ఈ కార్యక్రమం వెనుక ఉంది. అంతేకాదు, యుద్ధ భూమిలో నివసిస్తున్న ప్రజలు నిత్యం భయంతో గడుపుతున్నారు. అలాంటి వారికి శాంతి గురించి తెలపడం, శాంతియుత జీవితం గురించి చెప్పడం ఎంతో అవసరం. అందుకే సెప్టెంబర్ 21వ తేదీన అంతర్జాతీయ శాంతియుత దినోత్సవంగా జరుపుకుంటాం. అంతేకాదు, ఐక్యరాజ్య సమితి ఈ రోజున సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. ఇక అంతర్జాతీయ శాంతియుత దినోత్సవం ఎలా వచ్చింది, దీని చరిత్ర ఏంటనేది తెలుసుకుందాం. ప్రతిరోజు ఏదో ఒక దినోత్సవంను ప్రపంచం లేదా దేశం జరుపుకుంటోంది. అయితే అన్నిటికంటే ముఖ్యం, ప్రపంచమంతా సంతోషంగా ఉంటేనే అన్ని రోజులు, వేడుకలు చాలా ఆనందంగా జరుపుకోగలం. కానీ ప్రపంచంలో ఏదో ఒక మూలాన యుద్ధ వాతావరణం ఉండనే ఉంటోంది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల రాజ్యం ఏలుతోంది. అక్కడ ఎంతటి హింసను అక్కడి ప్రజలు అనుభవిస్తున్నారో వారి బాధలు వర్ణించడం సాధ్యం కాదు. తాలిబాన్ల తుపాకీ నీడలో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. ఏ క్షణం ఏ తుపాకీ నుంచి ఏ బుల్లెట్ ఎవరి గుండెల్లోకి దూసుకెళ్తుందోనని భయంతో కాలం వెల్లదీస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అంతర్జాతీయ శాంతియుత దినోత్సవంకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇక అయితే అంతర్జాతీయ శాంతియుత దినోత్సవం 2001లో తొలిసారిగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఏటా నిర్వహిస్తోంది ఐక్యరాజ్య సమితి. అంతర్జాతీయ శాంతియుత దినోత్సవం తేదీ చరిత్ర 1981లో ఐక్యరాజ్య సమితి శాంతియుత దినోత్సవంకు ఒక ప్రత్యేకమైన రోజును కేటాయించింది. తొలిసారిగా 1982లో సెప్టెంబర్ 3వ మంగళవారం రోజున అంతర్జాతీయ శాంతియుత దినోత్సవంను నిర్వహించింది. 2001లో సెప్టెంబర్ 11న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని భావించారు. అందులో అప్పటి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ ఓ సందేశం పంపారు. సెప్టెంబర్ 21వ తేదీన అంతర్జాతీయ శాంతియుత దినోత్సవం జరుపుకోవాలని సందేశంలో పేర్కొన్నారు. 2001 సెప్టెంబర్ 11వ తేదీన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయనగా అమెరికాపై ఉగ్రవాదులు దాడి చేశారు. అక్కడే అంతర్జాతీయ శాంతియుత దినోత్సవం జరుపుకోవాలనే ఆలోచన కోఫీ అన్నన్కు తట్టింది. దీంతో అప్పటి నుంచి ఏటా సెప్టెంబర్ 21వ తేదీన అంతర్జాతీయ దినోత్సవంను జరుపుకోవాలని నిర్ణయించారు. అంతకుముందు ఇది సెప్టెంబర్ నెలలో 3వ మంగళవారం రోజున నిర్వహించేవారు. అంతర్జాతీయ శాంతియుత దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి పీస్ బెల్ను ప్రధాన కార్యాలయం వద్ద మోగిస్తారు. ఈ గంటను ఆఫ్రికా ఖండం తప్పితే మిగతా ఖండాల్లోని పిల్లలు దానం చేసిన కాయిన్స్ నుంచి తయారు చేయడం జరిగింది. ఎల్లవేళలా ప్రపంచమంతా శాంతితో ఉండాలని బెల్కు ఓవైపు రాసి ఉంటుంది. ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి మర్చిపోవడం, మళ్ళీ అది గుర్తుకు రావడం సాధారణ విషయమే. కారులో పెట్టిన సెల్ ఫోన్, ర్యాక్లో ఉంచిన బండి తాళాలు, తలపై పెట్టిన కళ్ళద్దాలు గురించి ఎప్పుడూ మర్చిపోతూనే ఉంటాం. కానీ ఒకరోజు ఏకంగా మీ ఇంటి అడ్రస్ మర్చిపోతే, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు, ముఖాలు మర్చిపోయి గజనీలా తయారైతే ఈ ఊహే ఎంతో భయంకరంగా ఉంటుంది. ఆల్జీమర్స్ వ్యాధి సోకిన వారి పరిస్థితి అచ్చం అలాగే ఉంటుంది. ఆల్జీమర్స్ ఉన్న వ్యక్తులు ఇంటి నుంచి బయటకు వెళ్ళినంత తేలికగా తిరిగి ఇంటికి రాలేరు. ఎందుకంటే ఇంటి అడ్రస్నే మర్చిపోయి ఉంటారు. తెలిసిన వారు, కుటుంబ సభ్యులు పలకరించినా అయోమయంగా చూస్తూ ఉంటారు. వారి ముఖాలను, పేర్లను మర్చిపోతారు. తనని తానే మర్చిపోతారు. ఇంతకంటే దుర్భర జీవితం ఇంకొకటి ఉండదు కదా. సాధారణంగా 65 ఏళ్లు దాటిన ప్రతి 9 మందిలో ఒకరు బాధితులవుతున్నారు. తాజాగా 55 నుండి 60 ఏళ్ల వయసు వారిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 21న ప్రపంచ ఆల్జీమర్స్ డే.
ఆల్జీమర్స్పై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఆల్జీమర్స్ డే నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అసలు ఆల్జీమర్స్ అంటే ఏంటి, దాని లక్షణాలు, ఎందుకు వస్తుంది, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఆల్జీమర్స్ అంటే మెదడులో ఉండే జ్ఞాపకాలు, అనుభవాలు, నేర్పులు, నైపుణ్యాలు, శక్తులు, సామర్థ్యాలు అన్నీ క్రమంగా తుడిచినట్లు చెరిగిపోయే రుగ్మత ఆల్జీమర్స్. తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా రకాల్లో ఆల్జీమర్స్ ఒకటి. ఆల్జీమర్స్ కారణంగా మానసిక ప్రవర్తన, సామాజిక నైపుణ్యాలు క్రమంగా క్షీణిస్తాయి. ఈ న్యూరోలాజిక్ డిసార్డర్ కారణంగా మెదడు తగ్గిపోతుంది, మెదడు కణాలు చనిపోతాయి. ఆల్జీమర్స్ వ్యాధి లక్షణాలు కాలక్రమేణా క్రమంగా తీవ్రమవుతాయి. ఆల్జీమర్స్ లక్షణాలను వ్యక్తీకరించడానికి 10 సంవత్సరాల వరకు పట్టవచ్చు. ఆల్జీమర్స్ ఎందుకు వస్తుంది ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు. మెదడులో ప్రోటీన్ గార పోగుపడటం దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. మెదడు కణాలు తమను తాము శుభ్రపరచుకునే సామర్థ్యం మందగించడం దీనికి కారణమవుతున్నట్లు యూసీ రివర్సైడ్ పరిశోధకుల తాజా అధ్యయనం పేర్కొంది. మెదడులో పోగుపడే గారలో 2 రకాల ప్రోటీన్లుంటాయి. అమిలాయిడ్ ప్రోటీన్ మెదడు కణాల చుట్టూరా, టౌ ప్రోటీన్ మెదడు కణాల లోపల పోగుపడతాయి. సాధారణంగా టౌ ప్రోటీన్లు మెదడులోని నాడీ కణాల అంతర్గత నిర్మాణం స్థిరంగా ఉండటానికి తోడ్పడతాయి. కానీ వీటి పనితీరు అస్తవ్యస్తం కావటం వల్ల గట్టిపడి గారగా మారుతుంది. సాధారణంగా గతి తప్పిన అస్తవ్యస్త ప్రోటీన్లను శరీరం తనకు తాను నిర్మూలించుకుంటుంది. దీన్నే ఆటోఫేజ్ అంటారు. అయితే 65 ఏళ్లు దాటిన వారిలో ఈ ప్రక్రియ నెమ్మదిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మన మెదడులో దాదాపు 100 బిలియన్ల నాడీ కణాలు, ఇతర కణ రకాలు ఉన్నాయి. ఆలోచించడం, నేర్చుకోవడం, గుర్తుంచుకోవడం మరియు ప్రణాళిక చేయడం వంటి పనులను నిర్వహించడానికి అవసరమైన అన్ని కమ్యూనికేషన్లను నాడీ కణాలు నిర్వహిస్తాయి. ఆల్జీమర్స్తో బాధపడుతున్న వ్యక్తులు అనుభవించే లక్షణాలు, నాడీ కణాలు నెమ్మదిగా క్రమంగా చనిపోతూ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఆల్జీమర్స్ వ్యాధి లక్షణాలు వ్యక్తికి భిన్నంగా ఉంటాయి, కాలక్రమేణా అధ్యయనంగా మారతాయి. వాటిలో కొన్ని తీవ్రమైన గందరగోళం, జ్ఞాపక శక్తి తగ్గడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో అసమర్థత, భాషా ఇబ్బందులు, అలాగే చదవడం, రాయడం, అంకెలు మర్చిపోవడం. కరీనా కపూర్ బాలీవుడ్ నటి. నటులు రణ్ధీర్ కపూర్, బబితాల కుమార్తె. కరిష్మా కపూర్ చెల్లెలు ఈమె. 21 సెప్టెంబర్ 1980న ముంబైలో పంజాబీ హిందువులైన నటుడు రణ్ధీర్ కపూర్, బబితలకు జన్మించారు కరీనా. రొమాంటిక్ కామెడీల నుంచి క్రైమ్ డ్రామాల వరకు ఎన్నో రకాల సినిమాలు చేసిన కరీనా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆమె 6 ఫిల్మ్ఫేర్ పురస్కారాలను పొందారు. ఆమె బాలీవుడ్లో ప్రముఖ నటి. ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు. 2000లో రెఫ్యూజీ సినిమాతో తెరంగేట్రం చేసిన కరీనా 2001లో చారిత్రాత్మక చిత్రం అశోకాలో నటించారు. అదే ఏడాది ఆమె నటించిన కభీ ఖుషీ కభీ గమ్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ఆమె ఒకేలాంటి పాత్రలు చేసిన కొన్ని సినిమాలు పెద్దగా ఆడకపోవడమే కాక ఆమె నటనపై విమర్శలు కూడా వచ్చాయి. సుధా చంద్రన్ ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి. తాను 1981 జూన్ నెలలో తమిళనాడులోని త్రిచి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి. ఈవిడ తెలుగులో మయూరి సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమాలు, టెలివిజన్ ధారావాహికల్లో నటించారు. సుధా చంద్రన్ సెప్టెంబర్ 21, 1964న కేరళలోని కన్నూర్లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె ముంబైలో గల మిథిబాయ్ కళాశాల నుండి BA డిగ్రీని, ఆ తర్వాత MA డిగ్రీని పొందారు. జూన్ 5, 1981న ఆమె ముంబై నుండి తమిళనాడుకు విహారయాత్ర సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడింది. వైద్యులు ఆమె కాలికి తగిలిన గాయానికి కట్టుకట్టారు. 2 వారాల తర్వాత ఆమె మద్రాసు వచ్చి అక్కడ వైద్యులను సంప్రదించగా ఆ గాయం కారణంగా ఆమె కాలు తొలగించాలనే సరైన మార్గం అని చెప్పారు. ఆమెకు ఒక కాలుని తొలగించారు.
అట్లీ ఒక తమిళ సినిమా దర్శకుడు. ఇతని పేరు అరుణ్ కుమార్. అట్లీగా అందరికీ సుపరిచితుడు. ఇతను 21 సెప్టెంబర్ 1986న జన్మించాడు. ఇతను ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ వద్ద ఎంతిరన్, నన్బన్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేస్తూ తన సినీ జీవితం ప్రారంభించాడు. ఇతను ప్రముఖ సినీ నిర్మాత సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన రాజా రాణికి మొదటిసారి దర్శకత్వం వహించి ప్రసిద్ధి చెందాడు. ఇందుకు గాను ఇతనికి విజయ్ అవార్డు లభించింది. దీంతో ఉత్తమ నూతన దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. ప్రముఖ హీరో విజయ్తో చేసిన తేరీ, మెర్సాల్, బిగిల్ 3 చిత్రాలు విజయం సాధించడంతో హ్యాట్రిక్ సాధించాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో పాన్ ఇండియా సినిమా జవాన్కు దర్శకత్వం వహించాడు.